నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారంతా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇదో చెత్త సినిమా, చెత్త డైరెక్షన్, చెత్త స్టోరీ సెలెక్షన్. నిజం ఎప్పుడు చేదే, కానీ ఇదే నిజం. పాత చింతకాయ పచ్చడి సినిమాలు చూసే రోజులు, కథకి సంబంధం లేకుండా వచ్చే చెత్త ఎలివేషన్లు చూసే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడెవడూ చూడడం లేదు. అది మెగాస్టార్ సినిమా అయినా సరే, గ్లోబల్ స్టార్ సినిమా అయినా సరే, ఇంకే స్టార్ అయినా సరే. అసలు ఏమి నీ కథ ఒప్పుకున్నాడో రామ్ చరణ్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో కనీసం డైరెక్టర్ కూడా క్లారిటీ లేదు. రామ్ చరణ్ సినీ కెరియర్లో సినిమా రిలీజ్ అవ్వకుండానే ఫ్లాప్ టాక్ని మూట కట్టుకుంది ఒక గేమ్ చేంజర్ మాత్రమే. ఐపీఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా, ఎలక్షన్ కమిషనర్గా, పొలిటికల్ లీడర్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని ఉన్నాయి. కానీ ఇదిగో ఈ క్యారెక్టర్లో ఈ షేడ్స్ బాగున్నాయి అని చెప్పడానికే వీలు లేకుండా చేశారు. ఇంకోటి, రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్లో ఏడ్చే సీన్స్ అయితే ఉన్నాయి చూడు, ఆ కెమెరా యాంగిల్స్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఇక జీవితంలో మనం ఎప్పుడూ చూడకూడదు, అంత వరస్ట్గా ఉంది. రామ్ చరణ్ కెరియర్లోనే అత్యంత చెత్త మూవీ ఇది. సరే, ముందుగా స్టోరీ ప్లాట్ ఏంటో ఒకసారి చూద్దాం. హీరో రామ్ నందన్కి కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే తన కళ్ళెదురుగా ఒక చిన్న తప్పు జరిగినా సహించలేడు. అలాంటి తను దీపికతో లవ్లో పడతాడు. కానీ దీపికకి గొడవలన్నా కోపమన్నా అస్సలు నచ్చదు. తనేమంటుందంటే, నీ కోపాన్ని నువ్వు అణిచిపెట్టుకొని నువ్వు ఒక గొప్ప పొజిషన్కి చేరుకొని నీ కోపాన్ని సిస్టమ్ పైన చూపించు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు అంటుంది. దాంతో రామ్ చరణ్ దాన్ని సీరియస్గా తీసుకొని ముందుగా ఐపీఎస్ అవుతాడు, తర్వాత ఐఏఎస్ అవుతాడు. మరోవైపు బొబ్బిలి సత్యమూర్తి, అదే శ్రీకాంత్, అడ్డదారిలో సీఎం అయి అవసాన దశలో ఉన్నప్పుడు, అదే వయసుడిగిపోయిన తర్వాత చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు తనలో ఒక పశ్చాత్తాపం కలిగి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలి, అవినీతి లేకుండా గొప్ప పరిపాలన చేయాలి అనుకుంటాడు. అయితే దానికి తన కొడుకులైన ఎస్జే సూర్య, జయరాం ఒప్పుకోరు. చివరికి వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగి ఎస్జే సూర్య శ్రీకాంత్ని చంపేసి సీఎం అవుతాడు. అయితే ఎస్జే సూర్య సీఎం అయిన వెంటనే అనుకోకుండా ఎలక్షన్స్ వస్తాయి. అక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ కలెక్టర్గా వైజాగ్ వస్తాడు. అక్కడ అవినీతి పైన ఉక్కుపాదం మోపుతాడు. ఆ క్రమంలో ఎస్జే సూర్యకి రామ్ నందన్కి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, రామ్ నందన్కి అప్పన్నకి మధ్య సంబంధం ఏంటి అనేది మెయిన్ స్టోరీ. ఈ మాత్రం స్టోరీని స్ట్రైట్గా చెప్పకుండా ఏటేటో తీసుకెళ్లారు. అసలు చివరికి ఏం చెప్పాలనుకున్నారో కూడా అర్థం కాదు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా క్రింజ్ లవ్ స్టోరీతో, చెత్త కామెడీతో నింపేసి ఎలాగోలా ఇంటర్వెల్ వరకు లాక్కొచ్చాడు శంకర్. ఆ ఇంటర్వెల్లో అనుకోకుండా రామ్ నందన్ని ముఖ్యమంత్రిని చేసి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మనమేమో ఈ సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, ఇక ఒకే ఒక్కటి సినిమా రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ రామ్ నందన్ ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, ఎలక్షన్ కమిషనర్ అవుతాడు, చిట్ట చివరికి ముఖ్యమంత్రి అవుతాడు. అసలు ఇది ఎలా సాధ్యం రా బాబోయ్ అని మనం తల బాదుకోవడం తప్ప ఇక చేసేదానికి ఏమీ లేదు. ట్రైలర్లో హీరో ఎలివేషన్స్ని ఓ రేంజ్లో కట్ చేశారు. కానీ సినిమాకు వెళ్ళి థియేటర్లో చూస్తే భోజ్పురి సినిమాలా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో సినిమాకి ఇంత పూర్ ఎలివేషన్స్ ఎప్పుడూ చూడలేదు. ఇక సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్కి సంబంధించి ఒక 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మనల్ని కొంతవరకు సేవ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు ఏదైనా బాగా నచ్చిందంటే అది ఒక సాంగ్ ఉంది. అదే అరుగు మీద కూర్చున్న చూడవేంటి ఓదరా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వచ్చిన సిచ్యువేషన్ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మిగతాదంతా డొల్లా. అసలు అప్పన్న క్యారెక్టర్నే చాలా వరకు సరిగ్గా చూపించలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఈ క్యారెక్టర్ అవసరం కూడా లేదేమో అనిపించింది. సినిమా మొత్తం అప్పన్న క్యారెక్టర్ మీదే లాక్కొచ్చింటే చాలా బాగుండేది, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఉండేది. కానీ అవసరమేమో అనిపించేలా చాలా ఇంట్రెస్టింగ్గా మొదలెట్టి అవసరం లేదేమో అనిపించేలా ముగించారు. చిట్ట చివరికి సినిమా అయిపోయిన తర్వాత బతుకు జీవుడా అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇక మిగిలిన సాంగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్ డస్ట్బిన్లో పడేసిన మ్యూజిక్ అందించాడు. ఆ లొట్ట సాంగ్స్కి దిల్ రాజు రక్తం తాగేశాడని ఆ సాంగ్స్, ఆ సెట్టింగ్స్ అవి చూస్తేనే అర్థమవుతుంది. అనవసరంగా భారీ సెట్టింగ్స్ వేసి డబ్బంతా నీళ్ళలా ఖర్చు చేశాడు. ఇక తమన్ అందించిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఒకటే వాయింపు. ఇక డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే ఈ ఒక్క సినిమాతో ఆయన హాయిగా నిరభ్యంతరంగా రిటైర్ అయిపోవచ్చు. పాత చింతకాయ తొక్కు బుర్రలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏ హీరో దొరికినా మటాషే. ఇండియన్ 2 సినిమా ఘోరంగా డిజాస్టర్ అయిందంటే ఏదో మిస్ఫైర్ అయిందిలే అనుకున్నాం. కానీ శంకర్లోని డైరెక్టరే మిస్ఫైర్ అయ్యాడు, పూర్తిగా అవుట్డేట్ అయిపోయాడు. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయన గురించైనా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బట్ బ్యాడ్ లక్. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారు ఇలాంటి ఒక రొట్ట స్టోరీకి 500 కోట్ల పైన బడ్జెట్ పెట్టాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
సారీ సార్, మీ జడ్జిమెంట్ రాంగ్ అయింది. సినిమా అస్సలు బాగలేదు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమా అయితే బాగోలేదు. నాకు నచ్చలేదని మీకు నచ్చకపోవడం ఉండదు. మీకు నచ్చొచ్చు, ఒకసారి ట్రై చేయండి. మరి మీలో ఎవరైనా గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే ఈ రివ్యూ పైన, ఆ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే సాహసమని చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.